హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఎవరైనా సరే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ అండ్ షేర్ చేసేయండి. ఈరోజు ఇంపార్టెంట్ వీడియో అండి. అమ్మాయిల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళ శరీర భాగాల గురించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొన్ని ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలనుకుంటున్నా. సో కాబట్టి ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి అమ్మాయిల బ్రెస్ట్ అనేది చాలా వరకు అమ్మాయిలకి చాలా హెవీగా ఉంటుంది. అంటే వాళ్ళ బాడీకి తగ్గట్టుగా కాకుండా వాళ్ళు లావుగా ఉండి కొద్దిగా సైజ్ చిన్నగా ఉండడం, లేకపోతే సన్నగా ఉండి వాళ్ళ బ్రెస్ట్ అనేది చాలా హెవీగా ఎలాడుతూ ఉంటాయి. వాళ్ళది బాగా హెవీగా ఉంటుంది. అలాంటి వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. వాళ్ళ బాడీ సైజుకి తగ్గ బ్రెస్ట్ లేకుండా హెవీ ఉండడం అలా ఉంటే మాత్రం చాలా సమాజంలో చాలామంది వాళ్ళని బ్యాడ్గా ముద్ర వేస్తూ ఉంటారు. తను ఇలా అలా అని చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళ సైజు అలా హెవీగా ఉండడం వల్ల వాళ్ళని బ్యాడ్గా చూస్తూ ఉంటారు. సొసైటీ కూడా వాళ్ళని చాలా బ్యాడ్గా అలా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెయ్యకపోయినా సరే వాళ్ళని బ్యాడ్గా ముద్ర వేస్తూ ఉంటారు. అది వాళ్ళ మనసు, వాళ్ళు ఎంత సున్నితంగా ఉన్నా, వాళ్ళ మనసు ఎంత మంచిగా ఉన్నా సరే, వాళ్ళు ఎంత సమాజంలో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే, వాళ్ళని వీళ్ళు చాలా నెగిటివ్గా బ్యాడ్గా ముద్ర వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకుండే ఆ హెవీ బ్రెస్ట్ వల్ల అలా ముద్ర వేస్తూ ఉంటారు. అంటే ట్రెడిషనల్గా మనం చూసుకుంటే ఇలా హెవీగా బ్రెస్ట్ ఉండే అమ్మాయిలకి అంతగా కలిసి రాదండి. వాళ్ళకి అంత హెవీ బ్రెస్ట్ ఉన్నా సరే అది వాళ్ళకి మంచి కాదు. అసలు వాళ్ళకి మంచిది కాదండి. అలా ఉన్నా వాళ్ళకి కాస్త ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమంది అబ్బాయిలు ఇలా బ్యాడ్గా మాట్లాడడం, వాళ్ళని చాలా చీప్గా చూడడం, అదోలా చూడడం ఇలా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పటికీ ఉన్నారండి సొసైటీలో, అందరూ కాదు, చాలా వరకు కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఎంతైనా సరే అలా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళని వీళ్ళు బ్యాడ్గా చూస్తూ ఉంటారు. చాలా చీప్ మెంటాలిటీ వీళ్ళది, చాలా చీప్ ఈ అమ్మాయి అనేసి అలా చూస్తూ ఉంటారు. కానీ అసలు ఫస్ట్ తను మంచా చెడా అని ఫస్ట్ పక్కన పెడితే మాత్రం మీరు అలా చూడడం చాలా తప్పండి. అది అలా చెయ్యకూడదు. అలా చేయకుండా జస్ట్ మామూలుగా నార్మల్గా ఉంటే సరిపోతుంది. అంతేకాని వీళ్ళని ఇలా చులకనగా చూడడం, చాలా బ్యాడ్గా మాట్లాడడం ఇలా ఏం మంచిది కాదండి. అది హెవీ ఎందుకు అంటే వాళ్ళ జెనెటిక్ ద్వారా రావచ్చు, లేకపోతే వాళ్ళకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ ఇలా దాని ద్వారా వీళ్ళకి అలా తీసుకునే మెడిసిన్స్ దీని ద్వారా వాళ్ళకి ఆ బ్రెస్ట్ అనేది హెవీగా ఉండొచ్చు. అంతేకాని వాళ్ళు ఏదో చెడు అలవాట్లకు అలవాటయ్యి చెడుగా బ్రతుకుతున్నారు అని చాలా వరకు ఇలా ఫిక్స్ అవుతూ ఉంటారు. ఇదండి హెవీ బ్రెస్ట్ ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. ఎదుటివారు అంటే వాళ్ళ పక్కన వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు నెగిటివ్ థింగ్స్ అనేది నెగిటివ్గా చాలామంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు హెవీ బ్రెస్ట్ ఉండే అమ్మాయిల గురించి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద నడుము ఉండే అమ్మాయిలండి. వీళ్ళు ఎలాంటి తప్పు చేయకపోయినా, అసలు వీళ్ళ తప్పు లేకపోయినా సరే వీళ్ళు ఎక్కువగా అవమానాలు భరిస్తూ ఉంటారండి. వీళ్ళని చాలామంది ఏడిపిస్తూ ఉంటారు. వీళ్ళ బాడీకి తగ్గట్టుగా కాకుండా ఎక్కువ నడుము ఉండే అమ్మాయిలకు వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారండి. వీళ్ళు తప్పించుకోవాలని చూసినా సరే సమస్యలు అనేది, కష్టాలు అనేది వీళ్ళు ఎంతో వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాలామంది అబ్బాయిలకి లాంగ్ హెయిర్ ఉండే అమ్మాయిలంటే చాలా ఇష్టం కదా. లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలైనా, షార్ట్ హెయిర్ ఉన్న అమ్మాయిలైనా ఇలా ఎవరైనా సరే అబ్బాయిలకి ఇష్టమే. కాకపోతే ఎక్కువగా అబ్బాయిలు లాంగ్ హెయిర్ ఉండే అమ్మాయిలని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి కూడా చెప్తాను, వినండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వాళ్ళ లాంగ్ హెయిర్ని, వాళ్ళ నడకని చూసి అబ్బాయిలు ఫ్లాట్ అవుతూ ఉంటారు. అది కరెక్టే, వాస్తవమే. కాకపోతే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమస్య తీరిపోయింది అన్న ఆలోచన ఒక నిమిషం అలా అనుకుంటారో లేదో నెక్స్ట్ వెంటనే ఇంకో ప్రాబ్లం అనేది వీళ్ళని వెంబడిస్తూ ఉంటుందండి. వీళ్ళకి మనశ్శాంతి అనేది అస్సలు ఉండదండి. ఒక ప్రాబ్లం పోయింది అనేలోపు ఇంకో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఫైనాన్షియల్గా చూసుకున్నా సరే అంతగా ఏం సెట్ అవ్వదు, వీళ్ళకి సరిగ్గా ఉండదు. అదే ఉన్నది ఖర్చు చేసేస్తూ ఉంటారు. ఇంకా సంపాదించాలి అన్న ఆలోచనలో ఉంటారు. కానీ
ఇంట్లో ఏం ఉండకపోయినా సరే వెంటనే ఇంకో వస్తువు కొనాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అన్న ఆలోచన వీళ్ళలో తిరుగుతూ ఉంటుంది. మీరు కనుక ఇలాంటి లాంగ్ హెయిర్ ఉండే అమ్మాయిలని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నట్లయితే కాస్త ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కనబడడానికి అందంగా కనబడతారు. కాకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ వచ్చేసరికి చాలా కొద్దిగా చికాకుగా ఉంటుందండి. వాళ్ళు చాలా సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫింగర్స్ అనేవి పొడువుగా ఉండే అమ్మాయిలండి. అంటే హ్యాండ్స్ ఫింగర్స్ చేతి వేళ్ళు పొడుగ్గా ఉంటాయి. అందరికీ పొడుగ్గానే ఉంటాయి. కాకపోతే సహజంగా కొంతమందికి ఆ ఉన్న పొడుగు కాకుండా ఇంకా కొద్దిగా పొడుగ్గా ఉంటాయండి. అలాంటి అమ్మాయిలు చాలా లక్కీ పర్సన్ అండి. వాళ్ళు ఏది పట్టినా బంగారమే అంటారు కదా, అలా ఉంటుంది వాళ్ళ లైఫ్ అనేది. వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా మనీని సేవ్ చేసి యూస్ చేసుకోవాలి, బాగా సేవ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ కాడ చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఇలాంటి అమ్మాయిలని మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ సెటిల్ అయినట్టే. అట్రాక్ట్ చేసే గుణం ఉంటుందండి. వీళ్ళు ఏం మాట్లాడకపోయినా సరే, వీళ్ళు ఎవరినైనా ఇంప్రెస్ చేయకపోయినా సరే, వీళ్ళని చూసి వీళ్ళ ఇన్నోసెన్స్ని చూసి లేకపోతే వీళ్ళ ఇంటెలిజెన్స్ని చూసి వాళ్ళే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. పొడుగు ఏళ్ళుండే అమ్మాయిలకి చాలా కలిసొస్తుందండి. వీళ్ళ లైఫ్ కూడా చాలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. చాలా మంచి వాళ్ళండి వీళ్ళు. వీళ్ళకి త్వరగా ఎవరైనా సరే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా అయినా సరే ఎల్లప్పుడూ వీళ్ళ చేతిలో మనీ కలకల్లాడుతూ ఉంటుందండి. ఎప్పుడు మనీలోనే ఉంటారు వీళ్ళు. చాలా బాగుంటారు. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అమ్మాయిలకి పెద్ద కళ్ళు ఉంటుంది కదా అండి, కొంతమందికి చిన్నగా ఉంటుంది. ఇంకొంతమంది కళ్ళు అనేది పెద్దగా గుడ్ల గుబలాగా ఉంటాయి కదా, అలా పెద్దగా ఉండే కళ్ళు అమ్మాయిలు అబ్బాయిలని వెంటనే అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అబ్బాయిలని వాళ్ళు చూడంగానే అయస్కాంతంలాగా అతుక్కుపోతారండి. ఆ పెద్ద కళ్ళు ఉండే అమ్మాయిల ఫేస్ చాలా కలకలగా ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎవరైనా సరే ఆ కళ్ళని చూసి పడిపోవాల్సిందే. అలాంటి అమ్మాయిలు వాళ్ళు ఎవరినైనా లవ్ చేసినా సరే లేకపోతే మ్యారేజ్ చేసుకున్నా సరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని చాలా బాగా చూసుకుంటారండి. చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. చాలా కేర్ఫుల్గా వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఇలాంటి అమ్మాయిలు మీ లైఫ్లో కనుక ఉంటే మాత్రం. సో తెలుసుకున్నారు కదా కొన్ని విషయాలు. ఈ విషయాలు చాలా వరకు అమ్మాయిలకు కూడా తెలియకపోవచ్చు, అబ్బాయిలకే కాదండి అమ్మాయిలకు కూడా తెలియకపోవచ్చు. అంటే నేను ఇప్పుడు చెప్పే విషయాలన్నీ కరెక్టా కాదా అని అంటే 50-50 అండి. అంటే కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్గా ఏం తీసుకోకండి. జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. అంటే కరెక్ట్గా అంతా ఇలాగే ఉంటుందా అంటే 50-50 అండి. అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఒక ఒక బాడీ పార్ట్ ఒకలాగా, ఒక బాడీ పార్ట్ అలా ఒకలాగా, అలా అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండవు కదా, కాబట్టి ఇలా. సో ఎవరు సరే నెగిటివ్గా తీసుకోకండి ఈ వీడియోని. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.